ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు. 1200 కోట్ల అదనపు ఆదాయానికి డిస్కంల ప్రతిపాదనలు. 1170 కోట్లు ఇస్తామన్న సర్కార్. గృహాల్లో 800 యూనిట్ల దాటితేనే స్థిర ఛార్జీ. ఆ మొత్తం 10 నుండి 50కి పెంపు. ఇళ్ల కనెక్షన్లకు కనీస ఛార్జీ రద్దు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు స్థిర ఛార్జీ సైతం. టారిఫ్ ఉత్తర్వుల జారీ. కరెంటు ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఛార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించగా, అందులో 1170 కోట్లు భరిస్తామని సర్కార్ తెలిపింది. ఈ క్రమంలో 30 కోట్ల వరకు మాత్రమే ఛార్జీల సవరణకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను చాలా వరకు తిరస్కరించినట్లు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు స్పష్టం చేశారు. ఈఆర్సీ సభ్యులు మనోహర్ రాజు, కృష్ణేళ్లతో కలిసి ప్రస్తుత ఏడాదికి విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఉత్తర్వులను సోమవారం మండలి కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే. చేనేత కుటీర పరిశ్రమలకు ఉపశమనం. గృహ వినియోగంలో నెలకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీని ప్రస్తుతం వసూలు చేస్తున్న 10 నుండి 50కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. కానీ నెలవారీ వినియోగ పరిమితి 800 యూనిట్లు దాటితేనే స్థిర ఛార్జీ 10 నుండి 50కి పెంచడానికి అనుమతి ఇచ్చాం. ఇక చేనేత కుటీర పరిశ్రమలకు తీసుకునే కరెంట్ కనెక్షన్ కనీస లోడు సామర్థ్యాన్ని 10 నుంచి 25 హెచ్పికి పెంచాం. దీనివల్ల ప్రస్తుతం 10 హెచ్పి వరకు వసూలు చేస్తున్న కనీస ఛార్జీల స్లాబ్ వచ్చే నెల 1 నుండి 25 హెచ్పికి పెరుగుతుంది. అధునాతన యంత్రాలను వాడుకునే చేనేత కాటేజీ పరిశ్రమలకు దీనివల్ల కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు కరెంటు వినియోగించుకునే వారికి ఆఫ్ వీక్ లోడ్ కేటగిరీ కింద యూనిట్కు ప్రస్తుతం రూపాయి ఛార్జీ తగ్గిస్తుండగా వచ్చే నెల నుండి రూపాయిన్నర తగ్గించాలని ఆదేశించాం. కొత్తగా కొన్ని కేటగిరీలో పరిమితంగా పెంచాలన్న ఛార్జీలను వచ్చే నెల 1 నుండి 2025 మార్చి 31 వరకు వసూలు చేసుకోవచ్చు. దీనివల్ల డిస్కంలకు అదనంగా 30 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇంటి కనెక్షన్ LT1Aలో ఒక్క నెలలో 1 యూనిట్కు కూడా వాడుకోకపోయినా కనీస ఛార్జ్ కింద వసూలు చేస్తున్న 30ని రద్దు చేశాం. వాణిజ్య కనెక్షన్ LT2Bలో ప్రస్తుతం నెలకు 50 యూనిట్లలోపు వినియోగిస్తే స్థిర ఛార్జీ కింద 1 కిలోవాట్కు 60 చొప్పున వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని 30కి తగ్గించారు. ఇదే కేటగిరీలో సింగిల్ ఫేజ్ కనెక్షన్ ఏమీ కరెంటు వాడుకోకపోయినా నెలకు వసూలు చేస్తున్న కనీస ఛార్జ్ 60ని 50కి తగ్గించారు. 3 ఫేజ్ కనెక్షన్ అయితే కనీస ఛార్జీని 200 రూపాయల నుండి 100కు తగ్గించారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్కు స్థిర ఛార్జీ కింద ప్రస్తుతం కిలోవాట్కు 50 వసూలు చేస్తుండగా దాన్ని రద్దు చేశారు. స్థిర ఛార్జీ అంటే ప్రతి కనెక్షన్కు ఉచితంగా నెల వసూలు చేసేది. దీనిని అన్ని కేటగిరీలకు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా చాలా వరకు ఈఆర్సీ తిరస్కరించింది. పైన తెలిపిన వాటికి మాత్రమే పరిమితం పెంచడానికి అనుమతించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే ఐఏఎస్ల బదిలీలు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. పలువురు ఇతర అధికారులు కూడా. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా, దేవాదాయ శాఖ ఇన్ఛార్జి డైరెక్టర్గా కొనసాగుతున్న ఎం హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ టికే శ్రీదేవిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా డైరెక్టర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక రెవెన్యూ శాఖలో కూడా భారీ స్థానచలనాలు. 23 మంది స్పెషల్ గ్రేడ్, 47 మంది డిప్యూటీ కలెక్టర్లకు, వారిలో 15 జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్నికల తిరుగుబడి బదిలీల్లో భాగంగానే అంటూ ఒక వార్తను చూడొచ్చు. పల్లె పల్లెకు తారు రోడ్డు, 4 ఏళ్లలో 17,300 కిలోమీటర్ల రహదారులు, 12,000 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే నోటీసుపై స్పందించేదాకా కఠిన చర్యలొద్దు, పాకాల రాజేంద్ర ప్రసాద్ పిటిషన్పై హైకోర్టు కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న పిటిషనర్, చట్ట ప్రకారమే దర్యాప్తు అన్న ఏఏజీ. 20,000 కోట్ల షేర్ దాతృత్వానికి టాటాలే ఆదర్శంగా, లోధా కుటుంబం నిర్ణయం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ప్రైవేటు రంగాన సైనిక విమానం తయారీ ఇంత భారీ స్థాయిలో చేరతామని ఎవరూ ఊహించలేదు. 10 ఏళ్ల క్రితం బలమైన పునాదులు వేశాం. టాటా ఎయిర్ బేస్ కర్మాగారం ప్రారంభోత్సవంలో మోడీ. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మన దేశం సరికొత్త శిఖరాలను చేరబోతుంది. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఎగుమతులు చేయగలుగుతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. గుజరాత్లోని వడోదరాలో ఎయిర్ బస్ C-295 మధ్యశ్రేణి రవాణా విమానాల తుది కూర్పునకు ఉద్దేశించిన టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను స్పెయిన్ ప్రభుత్వ అధినేత పెడ్రో సాంచెజ్తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఇలాంటి కర్మాగారం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ కర్మాగారం ద్వారా భారత్ స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రపంచ అవసరాల కోసం భారత్లో తయారు చేయండి అనే లక్ష్యాన్ని చేయూతనిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాయి. వైమానిక రంగానికి సంబంధించి దేశీయంగా 18,000 విడిభాగాలను తయారు చేయడానికి ఈ కర్మాగారం ఊతమిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అపార అవకాశాన్ని ఇస్తుంది. దేశీయ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పౌర విమానాలను తయారు చేయడంలో ఈ కర్మాగారం కీలక పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం మన విమానయాన సంస్థలు 12,000 విమానాలు కొనుగోలు చేస్తున్నాయి అని మోడీ చెప్పారు. ఇక మరొక వార్త చూసినట్లయితే చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారం. చిరంజీవికి పురస్కారాన్ని అందిస్తున్న అమితాబ్ బచ్చన్ చిత్రంలో నాగార్జున, టి సుబ్బిరామిరెడ్డిని చూడొచ్చు. ఏఎన్ఆర్ శతవసంతాల వేడుకలు జరుగుతున్న వేళ అలుపెరగని ఆ బాటసారి సాగించిన సినీ ప్రయాణాన్ని బిగ్ బి అమితాబ్ సమక్షంలో మరోసారి స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు తారాలోకం. ఈ సన్నివేశం సోమవారం ఏఎన్ఆర్ జాతీయ పురస్కార ప్రచారోత్సవం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ జాతీయ పురస్కారాన్ని 2024కి గాను చిరంజీవి స్వీకరించాడు. సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన వేడుకకు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేవానంద్ మొదలుకొని ఎంతోమంది ప్రముఖులు అందుకున్న ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఈ ఏడాది నాకు దక్కడం, అది కూడా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకోవడం నా సినీ జీవితం సంపూర్ణమైంది అని చిరంజీవి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక జనవరి 22 నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూళ్లను ప్రకటించిన ఎన్టీఏ దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ 2025కు తొలి విడత పరీక్షలు జనవరి 22 నుండి
రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుండి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ సోమవారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా వెల్లడించింది. గతంలో జనవరి 24వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవగా ఈసారి 2 రోజుల ముందుకు జరిపారు. గతానికి భిన్నంగా ఈసారి పరీక్షలు ఫలితాల తేదీలను కూడా ప్రకటించడం విశేషం అంటూ ఒక వార్తను చూడవచ్చు. 2025లోనే జనగణన కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం అంటూ ఒక వార్త కనబడుతుంది. అధునాతనంగా స్కిల్ యూనివర్సిటీ 57 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణం 6,000 మందికి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు వచ్చే నెల ఆనున పనుల ప్రారంభానికి ప్రభుత్వ నిర్ణయం. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అకాడమిక్ భవన నమూనాను చూడొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన హంగులతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పలు నమూనాలను సర్కారు తయారు చేయించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల్లో విస్తీర్ణంలో యూనివర్సిటీని తయారు చేస్తున్నట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇక్కడ కొన్ని విద్యా ఉద్యోగి అవకాశాలు మనం ఇక్కడ చూడవచ్చు. మరో వార్త చూసినట్టయితే జ్వరం కలవరం. రాష్ట్రంలో రోజు రోజుకు డెంగీ మలేరియాతో పాటు విషజ్వరాల పంజా విసురుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆసుపత్రులకు రోగుల తాకిడి బాగా పెరిగింది. వైద్యం అందుతుందో లేదో అన్న ఆందోళనలు రోగులు సికింద్రాబాద్ ఆసుపత్రిలో తెల్లవారుజాము నుండి పడగాపులు కాస్తున్నారు. సోమవారం రోగులు వారి కుటుంబ సభ్యులతో గాంధీ ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్లు రద్దీగా కనిపించాయి అంటూ వార్త చూడొచ్చు. ఇక పత్తి రైతుకు దక్కని మద్దతు. సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తికి కనీస మద్దతు ధర 7,521 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నాణ్యత ప్రమాణాల పేరిట 5,000 నుండి 6,100 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపించారు. సోమవారం ఖమ్మం మార్కెట్కు పెద్ద సంఖ్యలో రైతులు సరుకు తీసుకొచ్చారు. తేమ శాతం నాణ్యత పేరిట వ్యాపారులు అమాంతం ధరలను తగ్గించేశారు. క్వింటా పత్తి ధర గరిష్టంగా 6,300, కనీసంగా 4,300 పలికిందని, పెట్టుబడులు ఖర్చులు కూడా రావటం లేదని రైతులు కన్నీరు మున్నీరయ్యారు అంటూ వార్త కనబడుతుంది. ప్రాణం తీసిన మోమోస్ మయోసైజ్. మహిళా మృతి, 50 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక. కల్తీహారం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. మరో 50 మందిని ఆసుపత్రి పాలు చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలోని సంతలో విక్రయించిన మోమోస్ మయోనైస్ విషతుల్యం కావడంతో ఈ సమస్య తలెత్తి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు తెలిపిన ప్రకారం బంజారాహిల్స్లోని నందినగర్, సింగాడ కుంట బస్తీ, గౌరీశంకర్ కాలనీలో గత శుక్రవారం సంత జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఢిల్లీ హాట్ మోమోస్ దుకాణం విక్రయించిన మాంసాహార మోమోస్ను వాటితో పాటు ఇచ్చిన మయోనైస్ చట్నీని బస్తీకి చెందిన రేష్మా బేగం, ఆమె పిల్లలు రుష్మా, రఫియా తిన్నారు. అదే రోజు రాత్రి ముగ్గురికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. పిల్లలిద్దరిని ఆసుపత్రిలో చేర్చగా తల్లి ఇంట్లోనే ఉంది. ఆదివారం రేష్మా బేగం పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తరలిస్తుండగా మధ్యలోనే మరణించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు 2026లో డేటా విడుదల. కులగణనపై నో క్లారిటీ, మారనున్న సస్పెన్స్ సైకిల్.
వచ్చే జనవరిలో దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీయాలని ఉండగా కరోనా కారణంగా 2021లో కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. అప్పుడు వాయిదా పడ్డ జనగణన వచ్చే జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై సెన్సెస్ సైకిల్ 2025, 2035, 2045గా మారనుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్లను వ్యక్తమవుతుండగా కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా జనాభా లెక్కల కోసం వచ్చే సిబ్బంది ప్రతి కుటుంబాన్ని మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారన్న సమాచారం. సర్వేల్లో సమస్తం కులగణనకు రాష్ట్ర సర్కారు రెడీ. కులం, ఉపకులం మొదలుకొని ఆస్తిపాస్తులు, అప్పుల దాకా 50 ప్రశ్నలతో క్వశ్చనీర్. కుటుంబ సభ్యులతో పాటు పశు సంపద సమాచారం సేకరణ, పేరు, వయసు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే. ఫ్యామిలీ ఇన్కమ్, భూమి, ఇల్లు, బైకు, కార్ల లాంటి డేటా కూడా. వచ్చే నెల 6 నుండి సర్వే మొదలు. 15 నుండి 20 రోజుల్లో పూర్తి. కులగణన ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరి. ఇక ఒక్కరోజు ముందే చెప్పి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా కుటుంబాలు ఉండగా వివరాలు సేకరణకు మొత్తం 80,000 సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజు కనీసం 15 ఇండ్ల నుంచి వివరాలు సేకరిస్తారు. ఏ రోజు ఏ ఇండ్లలో సర్వే నిర్వహిస్తారనే విషయాన్ని ఒక్కరోజు ముందే తెలియజేస్తారు. ఒకసారి కులగణన ఫారం నింపిన తర్వాత ఆ కుటుంబ యజమాని పేరు, సంతకం తీసుకుంటారు. దాని క్రిందే ఎన్యూమరేటర్ పేరు, సంతకం, సూపర్వైజర్ పేరు, సంతకం చేయాలని నిబంధన విధించారు. కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే నెల 6 నుండి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 15 నుండి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో చేపట్టే కులగణన కోసం మొత్తం 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ను ప్రభుత్వం రూపొందించింది. దీని సాయంతోనే ఇంటింటికి వెళ్ళి వివరాలను సిబ్బంది సేకరించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి కులం, ఉపకులం, చదువు, చేస్తున్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం, చేసిన అప్పులు, ఉంటున్న ఇల్లు, పొలం, బైకో, కారో ఉంటే ఆ వివరాలు, ఇటు ఫ్యామిలీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరో హెడ్లైన్ చూసినట్లయితే 11 మంది ఐఏఎస్ల బదిలీలు. రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి, నల్గొండకు త్రిపాత్రి, యాదాద్రికి హనుమంతరావు, మున్సిపల్ శాఖ కమిషనర్గా శ్రీదేవి, INPR నేషనల్ స్పెషల్ కమిషనర్గా హరీష్, CCLA ప్రాజెక్ట్ డైరెక్టర్గా మంద ముకుందం నియామకం. ప్రభుత్వం 11 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. మరో 3 IFS ఆఫీసర్లను, 1 ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారితో పాటు 2 రాష్ట్ర స్థాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు CS శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్గా హనుమంతరావును నియమించారు. మున్సిపల్ శాఖ కమిషనర్గా TK శ్రీదేవికి, CCLA ప్రాజెక్ట్ డైరెక్టర్గా మంద మకరందంకు బాధ్యతలు అప్పగించారు. INPR స్పెషల్ కమిషనర్గా NS హరీష్ను నియమించడంతో పాటు విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ZK హనుమకు నియమించడంతో పాటు దేవాదాయ శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న K శశాంక్ను స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుకు కమిషనర్గా నియమించారు. చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇప్పటి వరకు తనకు అన్ని అవార్డులు వచ్చినా ఈ అవార్డు రావడం నిజమైన అచీవ్మెంట్గా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు.
ఇక 4 నెలల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ దృష్టి సారించింది. ఆన్సర్ షీట్లు వాల్యుయేషన్కు ఏర్పాట్లు మొదలుపెట్టింది. మరో 4 నెలల్లో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. పోలీసులకు మద్దూరి మస్కా ఫామ్ హౌస్ రైడింగ్లో టెస్టుకు సహకరించకుండా ముప్పుదిప్పలు. పాజిటివ్ వచ్చాక వేరే మహిళ ఫోన్ నంబర్ ఇచ్చిన విజయ మద్దూరి. సాయంత్రం అనారోగ్యం అంటూ బయటకు పత్తాలేని మద్దూరి. 2 రోజులు గడువు కోరిన రాజ్పాకాల అడ్వకేట్లు అంటూ వార్తను చూడొచ్చు. ఇదిలా ఉంటే పోలీసుల నోటీసులపై 2 రోజుల్లో స్పందించండి. ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్పాకాలకు హైకోర్టు ఆదేశం. ఈలోగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆర్డర్. బీసీ రిజర్వేషన్లను 52% పెంచాలి. బీసీ కమిషనర్ సభ్యులు ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు జనాభా దామాషా ప్రకారం పెంచాలని డిమాండు. స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన. ఆదిలాబాద్లో బీసీ కమిషనర్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ. ఇక్కడ ఫోటోలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను చూడొచ్చు. ఇక మరొక వార్త, కరెంటు ఛార్జీల పెంపు లేదు. టారిఫ్లో లోటు భరించేందుకు సర్కారు సిద్ధం. ప్రభుత్వ సబ్సిడీ 11,499.52 కోట్లు. గతంలో కంటే 2,374.7 కోట్లు అధికం. పేదలపై కరెంటు బిల్లులో భారం లేదు. మినిమం ఛార్జీలు 30కి పెంపునకు సిఆర్సి నో. 800 యూనిట్లు దాటితే స్వల్ప పెంపు. ఫిక్స్డ్ ఛార్జీలు 10 నుండి 50కి హైక్. అధిక వోల్టేజీ వాడే ఇండస్ట్రీలకు 25 పెంపు కోసం గ్రీన్ సిగ్నల్. సామాన్యులపై ఇలాంటి విద్యుత్ భారం మోపొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలు ఏ కేటగిరీలోనూ పెంచడం లేదు. ఫిక్స్డ్ ఛార్జీలు 10 యథాతథంగా ఉండనున్నాయి. వచ్చే 5 నెలల పాటు అమలయ్యే విద్యుత్ టారిఫ్లో ఏ కేటగిరీలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా యథాతథంగా అమలు చేయాలని విద్యుత్ సంస్థలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ ఆదేశించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. అంధ తల్లిదండ్రుల ముందు కొడుకు డెడ్ బాడీ. చూపు లేక గుర్తించని వృద్ధులు 3 రోజులుగా ఆకలితో ఇంట్లోనే దుర్వాసన రావడంతో వచ్చి చూసిన స్థానికులు దంపతులకు అన్నం పెట్టి చేరదీసిన పోలీసులు. హైదరాబాద్ ఎల్బీనగర్లో ఘటన అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్, అంతా కేసీఆర్ డైరెక్షన్లోనే. కాళేశ్వరం బ్యారేజీకి క్లియరెన్సులు ఇచ్చింది. డిపిఆర్లకు ఆమోదం తెలిపింది ఆయనే. కమిషన్లకు కీలక డాక్యుమెంట్లు అందజేసిన రిటైర్డ్ ఈఎస్సీ వెంకటేశ్వర్లు. కాళేశ్వరం బ్యారేజీకి క్లియరెన్సులు ఇచ్చింది. డిపిఆర్లకు ఆమోదం తెలిపింది. వాటిని నిర్మాణానికి ఆర్డర్ చేసింది. బ్యారేజీలో నీళ్లు నింపాలని చెప్పింది. అన్ని కేసీఆర్వేనని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ ముందు రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు మేడిగడ్డం, అన్నారం, సుందీళ్ల బ్యారేజీలకు క్లియరెన్సులు, డిపిఆర్లకు ఆమోదం వంటి కీలకమైన డాక్యుమెంట్లను కమిషన్కు ఆయన అందజేశారు. వాప్స్కు తయారు చేసిన డిపిఆర్ను 2 భాగాలుగా సమర్పించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలలో ముఖ్య వార్తను చూద్దాం. బకాసుర రాజ్యం భస్మాసుర హస్తం. గరీబోల ఇండ్లను కూల్చి హైడ్రా పేరిట దందా. ఓటేయలేదనే హైదరాబాద్ పౌరులపై రేవంత్ పగ. సీఎం అన్న ఇల్లు కూర్చారు, పేదవి కూలుస్తారు. బ్లాక్ మైనింగ్ కోసమే హైడ్రా కూల్చివేతలు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కాంగ్రెస్ అరాచకంపై అందరం తిరగబడదాం. బంగారు బాతును అప్పగిస్తే చిప్ప చేతికిచ్చిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. మృతురాలు బచ్చమ్మ కుటుంబానికి పరామర్శ. హైదరాబాదిత చిన్నారి వేదశ్రీకి కేటీఆర్ ఓదార్పు అంటూ ఒక వార్తను రాష్ట్రంలో బకాసుర రాజ్యం నడుస్తుందని, కాంగ్రెస్ పాలన పేదల పాలట భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని,
హైడ్రా అనే అరాచక సంస్థతో సీఎం రేవంత్ చేయించిన హత్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మధువరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, షంబీపూర్ రాజు, రాగిడి లక్ష్మణరెడ్డి, పాటిమీది జగన్మోహన్ రావుతో కలిసి బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీ ఇంటికి ఏ ఇబ్బంది రాదు, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తా, మీరు అధైర్యపడకండి, అన్ని విధాలా సాయం చేస్తామని ధైర్యం కల్పించారు అంటూ ఒక వార్త కనబడుతుంది. పేదలపై జులుం, పెద్దోళ్లకు సలాం, ఇది హైడ్రా తీరు. వాసవి అర్బన్ ఉదంతంతో మరోసారి బట్టబయలు. కోమటికుంట చెరువులోనే మహిళా అంతస్తు నిర్మాణం. 2 నెలల క్రితం సైట్ను పరిశీలించిన అధికారులు ఎఫ్టీఎల్లో ఉందని తేల్చిన హైడ్రా ఇరిగేషన్ శాఖలు 15 రోజుల గడువు ఇస్తూ నీటిపారుదల శాఖ నోటీసులు. గడువు దాటి నెలన్నర గడిచిన వాసవిపై నేటికి చర్యలేవు. అటువైపు వెళ్లేందుకు మొండికేస్తున్న హైడ్రా బుల్డోజర్లు. అక్రమమని తేల్చిన చర్యలు చేతకాని అధికారులు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కారణమని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తృతంగా చర్చలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. వాసవి గృహ సముదాయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని హైడ్రాతో కలిసి అధికార యంత్రాంగం తేల్చింది, నోటీసులు ఇచ్చింది. మరి సామాన్యుడి పైకి వెళ్ళిన బుల్డోజర్ ఈ పెద్దల నిర్మాణం దగ్గరికి పోయేందుకు ఎందుకు జంకుతున్నది? నోటీసులు ఇచ్చిన హెచ్ఎండిఏ లేక ప్రొటెక్ట్ కమిటీ నిర్ధారించిన మ్యాపులో చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టమవుతుంది. హైడ్రాను అడ్డుకున్నదెవరు? తెర వెనుక జరిగిన రాజకీయ ప్రయత్నాలేంటి? ఇప్పుడు ఇవే సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు పోతారు, స్టే తెచ్చుకుంటారు, అందుకే నోటీసులు ఇవ్వడం లేదు అని పేదలకు గడుసుగా జవాబిచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్దోళ్ళ వరకు వచ్చేసరికి చక్కగా నోటీసులు ఇచ్చి కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? దుర్గం చెరువు పరిధిలోని అమర్ సొసైటీలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చి స్టే వచ్చే వరదాకా ఎందుకు వేచి చూశారు? అందుకే పెద్దోళ్ళకే హైడ్రా, పెద్దోళ్లతో హైడ్రామా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గత 2 నెలలుగా హైదరాబాదులో అంటూ ఈ వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే, మీ ఇండ్లు వద్దు, 2 లక్షలు వద్దు, పేదోళ్ళు రోడ్డున పడటమేనా అభివృద్ధి అంటే? కట్టుడు ఆపి కూల్చేసుడే పనిగా పెట్టుకున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, అరిగోస పెడుతున్నారు. ఫ్రీ బస్సులు కాదు, నీడ కల్పించండి చాలు. మూసీ పరివాహక బాధితుల గోడు. హైదరాబాద్ రియాలిటీ. వెలవెలబోతున్న నిర్మాణ రంగం, ఇండ్ల ధరల పెరుగుదలతో దేశంలోనే చివరి స్థానానికి. ప్రధాన నగరాలతో పోల్చితే పడిపోయిన డిమాండ్లు. ప్రముఖ రియాలిటీ కన్సల్టెన్సీ ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి. 3 నెలల్లో 800 కోట్ల నష్టం. హైడ్రాతో 3 జిల్లాల్లో పడిపోయిన రిజిస్ట్రేషన్లు, కూల్చివేతలతో కొనుగోలుదారుల ఆందోళనలు అంటూ ఒక వార్త చూడవచ్చు. మరొక హెడ్లైన్, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు ఈఆర్సీ నో. 1800 కోట్ల పెంపునకు తిరస్కరించిన కమిషన్. ఫలించిన బీఆర్ఎస్ పోరాటం. ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె. 10 నెలలుగా కరువైన ఉపాధి. గుండెపోటుతో కుప్పకూలిన వెంకటేశ్వర్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. అంగరక్షకులపైనే అనుమానం. సీఎం భద్రతా సిబ్బందిలో మార్పులు. బెటాలియన్ పోలీసుల తొలగింపు. రాత్రికి రాత్రే తప్పించిన ఐఎస్డబ్ల్యూ. వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ గార్డ్. సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్లు ఆంక్షలు. కానిస్టేబుళ్ల నిరసనతో అప్రమత్తం. బెటాలియన్ పోలీసుల నిరసనల నేపథ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతపై ఐఎస్డబ్ల్యూ దృష్టి సారించింది. సీఎం ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వహించి టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులను తొలగించారు. వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను గార్డులుగా నియమించారు. ఆందోళనకారుల నుండి ఎటువంటి ముప్పు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తను చూడవచ్చు.
రేవంత్లో విషం తప్ప విజన్ లేదు. కంచెలేని పాలన కాదు, ఆంక్షల పాలన. భరోసా ఎగ్గొట్టిండు, బోనస్ బోగస్ చేసిండు. ఏటా 1,00,000 కొలువులను నిరుద్యోగులకు టోపీ. పోలీసులతోనే కొట్టిస్తారా? సెలవు అడిగితే ఉద్యోగాలు ఉడబీకుతారా? పిల్లలు ముసుగులోనూ రోడ్డు మీదకి తెచ్చిండ్రు. ఒక్క డిఏతో పండుగ చేసుకోమంటున్నాడు. అవినీతిపై ప్రశ్నించినందుకే కేటీఆర్పై కక్ష. ఫ్యామిలీ ఫంక్షన్ రేవ్ పార్టీ అంటూ బద్నాం. రేవంత్కు సాయ మంత్రిలా బండి సంజయ్. పండుగ పెళ్లిళ్ళు సీజన్లో 163 సెక్షన. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ నిప్పలు. సీఎం రేవంత్ రెడ్డి మెదడులో విషయం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు లేని పాలన తెస్తానని చెప్పి ఆంక్షల పాలన తెచ్చాడు. 11 నెలలలో అన్ని వర్గాలను మోసం చేసి పీడిత పాలన సాగిస్తున్నాడని, గ్యారంటీలు అమలు చేయాలని అడిగిన పాపానికి ప్రతిపక్షాల నోటికొచ్చినట్లు తిడుతున్నాడని రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. ఏ వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చక వారంతా రోడ్డెక్కడంతో రాష్ట్ర ఆందోళనలను అట్టుడుకుతున్నదని చెప్పారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను కూడా అటకెక్కించారని మండిపడ్డారు. ఇక రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి 11 నెలల్లో 3 ఐఏఎస్ల మార్పు. తాజాగా 11 మంది ఐఏఎస్ల బదిలీ. 3 ఐఎఫ్ఎస్లకు స్థానచలనం. ఐఎన్పిఆర్ కమిషనర్గా హరీష్, పురపాలక శాఖ ఎండిగా టీకే శ్రీదేవి. ఇవి నమస్తే తెలంగాణలోని ముఖ్య వార్తలు. దిశ పత్రికలోని వార్తలను చూద్దాం. డిజిటల్ కండోమ్. పర్సనల్ వీడియోల రికార్డింగ్కు నో ఛాన్స్. వాయిస్ సైతం రికార్డు కాకుండా జామ్. సీక్రెట్గా చిత్రీకరించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలారంతో అలర్ట్. హోటళ్ళు, బాత్రూముల్లో అమ్మాయిలకు భద్రత. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డిజిటల్ యాప్ 30కి పైగా దేశాల్లో అందుబాటులోకి. డిజిటల్ కాంపౌండ్. ప్రస్తుతం ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనకు తెలియకుండా ఎవరైనా మన వీడియోలను, ఆడియోలను రికార్డు చేయాలని ప్రయత్నించే వారి ఆట కట్టిస్తుంది. ఇటీవల హోటళ్ళు, బాత్రూముల్లో సీసీ కెమెరాలు వీడియోలు రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటికి ఈ యాప్ ద్వారా చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు అంటూ ఈ వార్తను చూడవచ్చు. 6 నుంచి కులగణన. నేడు కలెక్టర్లతో డిప్యూటీ సీఎం కాన్ఫరెన్స్. ఈ ప్రక్రియలో దేశానికే మనం రోల్ మోడల్. ప్రజాభిప్రాయం అనుగుణంగా నిర్ణయం. భట్టి విక్రమార్క. మేధావులు, సామాజికవేత్తలతో సమావేశం. జనాభా దామాషా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. హెడ్లైన్ చూసినట్లయితే 119 to 153 తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు. 2026 జనగణన పూర్తయిన వెంటనే అమల్లోకి. విభజన చట్ట ప్రకారం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్ల పెంపు. ఏపీలోనూ 175 నుండి 225కు. జనాభా లెక్కల నిబంధనపై భిన్నాభిప్రాయం. రాజ్యాంగ సవరణ అవసరంపై ఆసక్తికర చర్చ. మహిళా రిజర్వేషన్కు డిలిమిటేషన్ అనివార్యం అంటూ ఒక వార్తను చూడొచ్చు. దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. వచ్చేడాది ప్రథమార్థంలో ఈ ప్రక్రియ మొదలవుతున్నది. పూర్తి రిపోర్టు 2026లో కేంద్రానికి అందనున్నది. కేంద్ర ప్రభుత్వం వర్గాల నుండి సమాచారం అందింది. దీంతో డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ పైన చర్చలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రక్రియపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా, ప్రకటన విడుదల చేయకున్నా ప్రస్తుతం సెన్సస్ కమిషన్ మృత్యుంజయ కుమార్ నారాయణ పదవి కాలాన్ని 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ వార్తలు గుప్పమన్నాయి. జనగణన ప్రక్రియ
2026 నాటికి పూర్తయితే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను విభజన చట్ట ప్రకారం పెంచడానికి వెసులుబాటు లభిస్తుందని, ఇందుకు అవసరమైన చట్ట సవరణ లేదా రాజ్యాంగ సవరణ జరిగే అవకాశం ఉన్నదని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. వెల్లుల్లి కిలో ఎట్ 500 రూపాయలు బెంబేలెత్తుతున్న కొనుగోలుదారులు, దిగుమతి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు. నిరసనల వెనుక పొలిటికల్ ప్రోద్బలం, రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ప్రభుత్వం అనుమానం. స్పెషల్ పోలీసుల్లో కొందరే ఆందోళన చేస్తుండటంపై ఆరా, ఒకేసారి అన్ని చోట్ల రోడ్డెక్కడంపై సందేహం. పాత సెలవుల విధానానికి ఓకే చెప్పిన ధర్నాలు కంటిన్యూ. ఇప్పటికే ఆరా తీసిన ఇంటెలిజెన్స్ వింగ్, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇంజనీర్ల వైఫల్యమే కాళేశ్వరం నిర్మాణం మొదలు నిర్వహణ వరకు నిర్లక్ష్యం. ఆపరేషన్ మెయింటెనెన్స్లోనూ ఫెయిల్. డిజైన్ అంశంలో కాంట్రాక్టు ఏజెన్సీ జోక్యం. డ్యామేజీకి కారణం సీక్రెట్ ఫైల్స్ నిర్ణయం. తక్కువ ఖర్చు ఉంటూనే ఎస్టిమేషన్స్ పెంపు. ఆర్సీసీ డయాఫ్రామ్ పై వాపస్కు మొగ్గు. సర్కార్ సొంత నిర్ణయంతో సవరణలు. దేశంలో ఎక్కడా లేకున్నా ఇక్కడే సెలక్షన్. కోల్ బెడ్ స్టడీ రిపోర్ట్పై టేక్ ఇట్ ఈజీ. ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో విజిలెన్స్